దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. రాజకీయం అంటే నిస్వార్థ సేవనే దగ్గర నుంచి రాజకీయం అంటే అధిక లాభాలు వచ్చే బిజినెస్ అనే స్థాయికి వచ్చింది. అయినప్పటికీ నేటి రాజకీయ నేతలు మాత్రం నేను సేవ చేయడానికే వచ్చాను అని చెప్తుంటారు. సేవ చేయడానికి వచ్చిన నాయకులు దేశంలోనే అత్యంత సంపన్న నాయకులుగా ఎలా ఎదిగారో ఆ దేవుడికే తెలియాలి. ఇక ఈ విషయంలోకి వస్తే దేశంలోనే అత్యధిక సంపన్న సీఎం ఎవరైనా లిస్ట్ ఇస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 931 కోట్లకు పైగా ఉంది. ఈ జాబితాలో వరుసగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు 332 కోట్లు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 51 కోట్లతో వరుసగా మొదటి 3 ప్లేస్లో సంపాదించుకున్నారు. అయితే ఈ జాబితాలో పేద ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం 15.38 లక్షల ఆస్తులతో అందరికంటే చివరి స్థానం నిలిచారు. ఆమె తర్వాత ఒమర్ అబ్దుల్లా 55 లక్షలతో అత్యల్ప ఆస్తులు కలిగిన సీఎంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉన్న మణిపూర్ రాష్ట్రాన్ని ఈ విశ్లేషణ నుంచి మినహాయించారు. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.